ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు ఇద్దరూ కలిపి ఊహించని శుభవార్త అయితే అందించారండి. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొత్త అంశాలపైన థియరీగా ఉన్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎదురు చూపులకు పెన్షన్ల కోసం ఎదురు చూసే యొక్క ఎదురు చూపులకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేసేందుకు ఎట్టకేలకు శుభవార్తను ప్రకటించింది. ఈ కొత్త పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఎవరెవరు అర్హులు, సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా రూపొందించారు, సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే దాదాపు 10 సంవత్సరాల కంటే ముందు మనకు పెన్షన్లకు కొత్త పెన్షన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తర్వాత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర అయితే వేయలేదు. సో కాబట్టి మీరు కంప్లీట్గా వీడియోని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఏ మిస్టేక్స్ లేకుండా మీరు అప్లై చేసుకుంటే మీకు హ్యాపీగా ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే పెన్షన్ మీకు రాలేదంటే మీకు ఇక పెన్షన్ సంబంధించి ఇంకా 5 ఏళ్ల తర్వాత మాత్రమే కొత్త పెన్షన్లు మళ్ళీ మీకు మంజూరు అవుతాయి. లేక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూపులు, పెన్షన్ల గురించి ఎదురు చూసే వారందరికీ వారి యొక్క ఎదురు చూపులు ఆశలు ఎట్టకేలకు ఫలించే విధంగా ప్లాన్ చేసింది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, మనకు రీసెంట్లీ అసెంబ్లీలో బిల్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు, రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసి తీరుతామని ప్రకటించారు. సో అన్న మాటని నిలబెట్టుకునే విధంగా మనకు కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసి డేట్ని ఫిక్స్ చేసింది. సో ఈ పెన్షన్లు ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు అనే మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. సో మనం క్లారిటీగా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ని కనుక చూస్తే, సో మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. సో ఆ యొక్క నోటిఫికేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లను 2 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పెన్షన్ల కోసం ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించుతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ప్రాధాన్య క్రమంలో పెన్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించింది. మొదట దివ్యాంగులు, రెండోదిగా ఒంటరి మహిళలు, మూడోదిగా వితంతువులు, నాలుగోదిగా గీత కార్మికులు, ఐదోదిగా చేనేత కార్మికులు, ఆరోదిగా ఫైలేరియా బోధకాలు, ఏడోదిగా డయాలసిస్, ఎనిమిదోదిగా దివ్యాంగుల కేటగిరీలో థాలసేమియా, ఇక 9వదిగా సికిల్ సెల్, 10వదిగా హిమోఫోలియా బాధితులకు పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. మొత్తంగా 10 రకాల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు విడుదల చేయబోతుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. చివరి తేదీ లేదని వెల్లడించింది. సో అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు మనకు బేసిక్గా ఏదైనా ఒక స్కీమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు సో ఎండింగ్ డేట్ ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎండింగ్ డేట్ అనేది లేదనమాట, అన్లిమిటెడ్. మీకు నచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈరోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అయితే గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మీ దరఖాస్తు స్థితి తెలుసుకోవాలంటే ఇందుకోసం మీరు మీ యొక్క గ్రామ కార్యదర్శి, పట్టణాల్లో అయితే వార్డు అధికారులను సంప్రదించాలని సూచించింది. ఒకవేళ మీ దరఖాస్తు ఆన్లైన్లో చూపించకపోతే మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. పెన్షన్లకు గ్రామాలలో 1.5 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం అనేది తక్కువగా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అంతకంటే ఎక్కువగా ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల కంటే మాగాణి, 7.5 ఎకరాల కంటే మెట్ట భూమి అంటే పొలం కలిగి ఉన్నవారు అనర్హులని ఈ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైసు మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు కూడా అనర్హులు. ఇక ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు, 4 చక్రాల వాహనాలు ఉన్నవారు, భారీ వాహనాలు ఉన్నవారికి కూడా అనర్హులని పేర్కొంది. ఈ చేయూత ఆసరా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవద్దని ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా చేయూత పెన్షన్ నుండి అంటే వెబ్సైట్ నుండి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన ఫారంను, దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క దరఖాస్తు ఫారాలను మనం ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కావలసిన పత్రాలు కూడా సమర్పించాలి. సో ఈ యొక్క ప్రూఫ్స్ ఏంటో విషయం మనం చూస్తే, దరఖాస్తుదారునికి ఆధార్ కార్డు జెరాక్స్ అయితే ఉండాలి, తెల్ల రేషన్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ పుస్తకం జెరాక్స్. ఈ బ్యాంక్ అకౌంట్ పుస్తకానికి ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, వితంతువు పెన్షన్ అయితే భర్త చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగుల పెన్షన్ అయితే కనీసం 40% వైకల్యం ఉన్నట్లు తెలిపేటటువంటి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. చేనేత కార్మికులు మరియు కల్లుగీత కార్మికులకు సంబంధించిన పెన్షన్ల కోసం సంబంధిత సొసైటీ నుంచి గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డ్ అయితే ఉండాలి. ఇక వీటితో పాటు కులం సర్టిఫికేటు, ఆదాయ సర్టిఫికేటు ఇవి ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఇక ఫైలేరియా, బోధకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో మరియు తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా బాధితులకు సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పెన్షన్లను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పుడు ప్రకటించింది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే దాదాపు 2 లక్షల మందికి ఈ పెన్షన్లను మంజూరు చేస్తూ ఆగస్టు 15 తారీఖు నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు 15 తారీఖుకంతా కూడా ఎవరైతే అప్లికేషన్స్ అనేది పెట్టుకుంటారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు వస్తాయి. అప్లికేషన్స్లో కూడా నేను ఇప్పుడు చెప్పాను. సో ఒకవేళ మీరు ఇప్పటికీ స్కిప్ చేసుకుంటూ వచ్చేసి ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పున్నాను. సో ఎవరెవరికి డబ్బులు ఈ పెన్షన్ రూపంలో ఎలిజిబిలిటీ వస్తుంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ రాదు అన్న విషయాన్ని కూడా క్లారిటీగా కన్ఫర్మ్ చేశాను. సో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పెన్షన్లకు సంబంధించి ఆగస్టు 15 తర్వాత అర్హత కలిగిన వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు ఇద్దరూ కలిపి శుభవార్త అందించారు. సో వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారు. కాబట్టి వెంటనే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేసేయండి. మీరు ఎక్కువ లేట్ చేశారనుకోండి, ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పాపం వాళ్ళు అప్డేట్ అనేది మిస్ అయిపోతారు. మిస్ అయిపోతే తిరిగి పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది పొందాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. దాదాపు 10 ఏళ్లకు పైన నిరీక్షణ కలిగి ఉన్నారు పెన్షన్లు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా భగవంతుడా అని చెప్పి ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందరి ఎదురు చూపులకు తెరదించుతూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి త్వరగా అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకొని, నేను ఈ వీడియోలో పైన మీకు చెప్పున్నాను కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఉంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే అవ్వగానే
ఫస్ట్ మనకు పెన్షన్ వస్తుంది. ఎందుకని నేను ఫస్ట్ తొందరగా మీరు రెడీ అవ్వండి అని చెప్తున్నానంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు 15-20 లక్షల మంది ఉన్నారు. కానీ మనకు విడుదల చేసేది 2 లక్షల పెన్షన్లే. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే పెన్షన్లకు సంబంధించి ఈ 2 లక్షల మందిలో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉండాలని అంటే నేను కోరుకుంటూ, నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఏ చిన్న లూప్ దొరికినా సరే, మనకు పెన్షన్లు వచ్చే మార్గం ఏదైనా ఉన్నా సరే వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి.